గాయ్స్ కైసే హో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆర్కే రెడ్డిని అయితే మాట్లాడుతున్నా. అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి ఫాలో అయిపోండి, గోదావరి రైడర్_ఆర్కే రెడ్డి. సో ఈరోజు వచ్చేసరికి మెయిన్ మనం ట్యాంక్ బండ్ అయితే వెళ్తున్నాం. అది కూడా దేనికో తెలుసా? అందరూ ట్యాంక్ బండ్ అనగానే సైట్ సీయింగ్ చూడడానికి దీనికి అనుకుంటారు, కానీ నేను నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము. సో నేను ట్యాంక్ బండ్ వెళ్ళేది వచ్చేసరికి ఛాయ్ తాగడానికి యాక్చువల్గా అయితే ఫస్ట్ చార్మినార్ అనుకున్నాం, కానీ చార్మినార్ ఈ టైంలో ఫుల్ రష్ ఉంటుంది, వెళ్ళడం కూడా చాలా కష్టమని ఇంకా ట్యాంక్ బండ్ అయితే వెళ్తున్నాం. సో మాకు ఇక్కడ ట్యాంక్ బండ్ వచ్చేసరికి చాలా దగ్గర, అరౌండ్ ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది కదరా, 14 కిలోమీటర్స్ ఉంటుంది. సో మా ఫ్రెండ్ వచ్చేసరికి స్వామి నేను అయితే వెళ్తున్నాం అనమాట. మా వాడికి ఏంటంటే చలికి గజ్జ 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 వణుకుతున్నాయి. నేనంటే ఫుల్ ప్యాక్డ్ అయ్యి ఉన్నా, హెల్మెట్ స్వెటర్. మా వాడు మాత్రం ఏ క్లాస్ బిందాస్గా వచ్చాడు, చలికి గజ్జ 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 వణుకుతున్నాయి ఇప్పుడు. అండ్ యాక్చువల్గా ఏంటంటే నేను ఒక రూట్లో నుంచి అయితే వచ్చాను ఇప్పుడే. ఒక పిల్లోడు అలా జంప్ చేసాడు బండి ముందు, ఒక్క సెకండ్ బ్రేక్ కొట్టకపోతే గుద్దేసేవాళ్ళం. నాకు అర్థం కాదు, అడుగుతాయి ఈ మధ్య పిల్లలు ఏంటంటే బండ్ల మీదకి వచ్చేస్తున్నారు. అరే తల్లిదండ్రులు కాస్త పట్టుకోండి అబ్బా. ఆ టైంలో ఇంకా కెమెరా ఆన్లో లేదు, లేకపోతే అదే రికార్డ్ అయ్యేది. అరే నాకు అర్థం కాని విషయం అడుగుతా, వాళ్ళు పట్టుకోరా అర్థం కావట్లేదురా, అంతే కదా. అదే మన సైడ్ మన ఊర్లో అలా చేస్తున్నా, ఫస్ట్ బండి పక్క కాపి 2 తగిలిస్తాం, ఫస్ట్ 2 తగిలిచ్చి ఆ తర్వాత మాట్లాడతాం ఏదైనా సరే. ఏరా అబ్బి నెక్స్ట్ ప్లాన్ ఇడేద్దాం. చెప్పు మరి ఎటేద్దాం? అదే ఎటు నేను అనుకోవడం అయితే ఏడుపాయలు అనుకుంటున్నా. సంక్రాంతికి అయితే నెక్స్ట్ మంత్ అయితే అవ్వదు అని నేను అనుకుంటున్నాను. నార్మల్గా అయితే మ్యాక్స్ ఆఫ్ అయితే కుదిరించుకుందాం. నేను సంక్రాంతికి వెళ్ళి వచ్చేస్తాను రా. సంక్రాంతికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎటొకటి పోదాం. ఇంకా సంక్రాంతికి ఎడిపోవాలి భాయ్, ఆంధ్రానే కదా పోవాల్సింది. మంచి ఆంధ్రాలో అయితే కోడి పందాలు, పత్తాల ఆటలు, కాయరాజకాయలు. మీరు ఆడారా ఆడలేదా కింద కామెంట్లో చెప్పండి నాకు. నేనైతే 3 ఆప్షన్స్ అనుకున్నారా. ఒకటి బండి, రెండోది వచ్చేసరికి బస్సు. ఇంకా బస్సు అయితే నీకు తెలిసిందే కదా, ఎల్బీ నగర్ నుంచి ఎక్కేస్తాను నేను. ఆ రోజు అసలే మంచి షట్టర్లు వేసుకొని మరీ ఉంటారు ఎల్బీ నగర్లో, రండి అని బస్సు వాళ్ళు. కాకపోతే ఏంటంటే అప్పటికి నేను రిజర్వేషన్ చేసుకుంటా బస్సు అయితే, ఇంకా ట్రైన్ అయినా రిజర్వేషనే. మ్యాక్స్ ఏంటంటే ట్రైన్కి వెళ్ళడానికి చూస్తారా, ట్రైన్కి ఏంటంటే రిజర్వేషన్ చేసుకుంటా. లేదు అంటే అటు సైడ్ నుంచి డాడీతో ట్రైన్కి తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తా. అంటే రిజర్వేషన్కి అప్పటికి ఫుల్ అయిపోయిందంటే మాత్రం తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తా. లేదు అనుకుంటే ఇక ట్రైన్కి వెళ్ళిపోతా. ఇంకా చలి ఓకే అనిపిస్తే మాత్రం బండి వేసుకొని పోతా. మెయిన్ ఏంటంటే సంక్రాంతిలో బండి వేసుకొని వెళ్ళాలంటే చలి చంపేస్తుంది. నేను పోయేది ఏంటంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత 6ంటికి నా ఆఫీస్ అయిపోద్ది. సో ఎంత లేదనుకున్నా సరే నేను రూమ్కి వచ్చి ప్యాక్ చేసుకొని మొత్తాన్ని బయలుదేరేసరికి 9 అవుతుంది. ఇంకా ఆ టైంలో బయలుదేరామంటే గట 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 వనకాలి. ఇక వెళ్ళే దారిలో ఎన్ని ప్యాక్ అవ్వాలంటే అన్ని బాడీలో అన్ని పార్ట్స్ ప్యాక్ అయిపోతాయి. అది ముందే నైట్ టైము, చల్లకాలము, మంచు పడే రోజులు. ఇంకోటి ఏంటంటే సరే వెళ్ళడం ఎట్టకట్టి వెళ్ళినా సరే మళ్ళీ రిటర్న్ రావడం కూడా అంతే ఇబ్బంది ఉంటుంది. సో అదే ఆలోచిస్తున్నా ఎటు వెళ్దాం అని. ఈ పాటికి ఉస్మానియా కాలేజ్ క్లోజ్ చేసి ఉంటారు కదరా, అది ఎన్నింటికి క్లోజ్? 8:30కి అనుకుంటాగా. 8:30 క్లోజ్, అది 8:30 క్లోజు. ఇంకెంత లేదనుకున్నా సరే మ్యాక్స్ ఆఫ్ 8:45 దాకా ఉంటుంది. టైం కూడా 8:46 అయింది, దాదాపు క్లోజ్ చేసేస్తాడు. ఆల్రెడీ 8:30కి ఒక రూట్ క్లోజ్ చేసేస్తాడు, ఎంట్రీ రూట్. ఇటు సైడ్ నుంచి ఎంట్రీ రూట్ క్లోజ్ చేస్తారు, అటు సైడ్ నుంచి ఎంట్రీ రూట్ క్లోజ్ చేస్తారు. ఎంట్రీ రూట్స్ క్లోజ్ చేసేస్తారు, బయటకు వచ్చే రూట్స్ ఓపెన్ చేసి ఉంచుతారు, ఎంట్రీ అవనివ్వరు.
ఇంకా లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేదాకా వెయిట్ చేసి ఇటు సైడ్ గేట్లు కూడా క్లోజ్ చేసేస్తారు. అండ్ ఇక్కడ నాకు ఇక్కడ ఓయూ గేట్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే పరోటారా, మస్తు టేస్ట్ ఉంటుంది పరోటా మాత్రం. అది కాకపోతే సలే ఉనికిస్తా ఉంటుంది. అరే మనకి ఎక్కడ సెల్ ఉండదు కానీ రామంతపూర్ గుడి స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ ఇక ఆ గుడి కాడ అయితే ఇక -డిగ్రీస్ డైరెక్ట్ ఇక మనాలిలో ఉన్నట్టే ఉంటుంది. అది అంత హైలైట్ ఉంటుంది. కానీ ఇక్కడ క్రేజ్ మాత్రం ఇక్కడ క్రేజేరా ఓయూది. ఇదో ఫుడ్ కోర్ట్ అంతే. ఇక నార్మల్గా ఇక ఓయూ కాలేజ్ ఉందని స్టార్ట్ చేశారు, ఓ ఫుడ్ కోర్ట్ తయారైపోయింది ఇక్కడ మాత్రం. ఇక్కడ నుంచి మనం కాచిగూడ రూట్ రా, ఇది శివం రోడ్డు, కాచిగూడ రూట్. కాకపోతే పూర్తి కాచిగూడ రూట్ వెళ్ళకుండా ఏంటంటే నరసింహ ఫ్లైఓవర్ సంథింగ్ ఏదో ఉంటుంది. నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కేస్తాం. స్టీల్ బ్రిడ్జ్ ఎక్కేస్తే ఏంటంటే చక్కగా ట్యాంక్ బండ్లో వెళ్తాం. అంటే మరి ట్యాంక్ బండ్ లోపలికి మునగంలే కానీ దాని దగ్గరికి చేరుతాం. దాని దగ్గరికి చేరుతాం అంతే, మరి ట్యాంక్ బండ్లో మునగం. లేకపోతే డూమ్ 3లో వెళ్దామా లేకపోతే డూమ్ 2లో వెళ్దాం. ఏలా బ్రిడ్జ్ ఎక్కి ఎగరంగానే ట్యాంక్ బండ్ బుద్ధుడి విగ్రహం మీద ల్యాండ్ అవ్వాలి. ఇక మనం కూడా పాట వేసుకోవాలన్నమాట, దుమ్మ చాలే అనుకోండి. అదే ఈ పాట నాకు ఎక్కువ చిన్నప్పుడు ఫోన్ కొనేటప్పుడు వచ్చిద్దిరా. మనం మన మామూలు ఫోన్లు కాదు, బొమ్మ ఫోన్లు ఉంటాయి చూడు, ఒకటి నొక్కితే సాంగ్ వస్తుంది, దుమ్మ చాలే అని. సో ఆ ఫోన్ కొన్నప్పుడు అది ఒకటి వచ్చేది. ఇది విద్యానగర్ రూట్. ముందుకెళ్తే మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జ్. కానీ మొన్న ఇన్సిడెంట్ మీద నాకు చాలా బాధ వేసింది అబ్బా. అదే చనిపోయారు కదా, ఆ టైంలో నేను అక్కడ లేదులే. యాక్చువల్గా నాకు ఆ టైంలో దొరికినాయి కూడా టికెట్స్ సంధ్యావి. పోలే, సంధ్య టికెట్స్ దొరికినాయి కానీ పోలే. ఎందుకంటే ఆబ్వియస్లీ క్రౌడ్ ఎక్కువ ఉంటారు. అంటే ఇంకేం చేశారంటే బ్లాక్లో అమ్మి దొబ్బా. అది కొన్నదే బ్లాక్ అంటే ఇంకా డబుల్ బ్లాక్లో అమ్మిపారు దొబ్బా. తీసుకుంది 1500కి రా, 1500కి తీసుకున్నా, అమ్మింది 2000కి. అది ఆ 2000 పెట్టి సుదర్శన్లో చూసా. ఎందుకంటే నీకు సంధ్యా కన్నా సుదర్శన్ ఆడియో బాగుంటుంది. బేసికల్లీ నీ మూవీకి వెళ్ళేది ఏంటంటే ఆడియో కోసం. అది నేను ఇక్కడ చెప్పకూడదు, చెప్తే కింద కామెంట్లు వేసుకుంటారు, నన్ను పచ్చి బూతులు తిడతారు అనమాట. అది సినిమాటిక్ సీన్స్ బాగున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే సినిమాటిక్ సీన్స్ బాగున్నాయి, ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. ఈ రెండు బాగున్నాయి, నాకు నచ్చింది. ఎడిటింగ్ బాగుంది. సో యాక్చువల్గా ఏంటంటే అందరు సినిమాలు అడిగితే ఎడిటింగ్ బాగుంది ఈ బాగుంది అని చెప్పరు, సినిమా బాగుందా లేదో చెప్తారు. ఇంకా సినీ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి ఏం చెప్తారు, ఇయే చెప్తారు. సో అదే నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఇది. సో కింద నుంచి వెళ్తే ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఇది ఎక్కితే డైరెక్ట్ ట్యాంక్ బండ్. అది ట్యాంక్ బండ్ అంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్కి దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చల్లేదు, అక్కడ మాత్రం గడగడగడ ఉనికెత్తుంది. ఒకరోజు ఈ బ్రిడ్జ్ మీద వచ్చేటప్పుడు రా ఫుల్ జోరు వాన, వెళ్ళేటప్పుడు వాన లేదు, వచ్చేటప్పుడు అబ్బో తడిచిపోయాం. ఇంకా హైలైట్ ఏంటంటే ట్యాంక్ బండ్ దాకా వాన లేదు, ఈ బ్రిడ్జ్ మీదకి ఎక్కంగానే పడిపోయిందిరా. పోనీ ఎక్కడైనా ఆగి నించుందా అంటే బ్రిడ్జ్ దాటేదా? ఏం లేదు, ఇక చెప్పాలంటే బండి పెట్టేదాడు దూకేయడం. ఇక బతుకుంటే పైకి వస్తాం,
లేదంటే ఇక బండి ఎవడో ఒకటి వేసుకొని పోతాడు. అది ఇక్కడ నుంచి భలే కనపడుద్దిరా. అక్కడ బిల్లగా మందిర్ కనపడుద్ది, ఇక్కడ మన సెక్రటేరియట్ కనపడుద్ది. చాలాసార్లు పోయా బిర్లా మందిర్. అక్కడ బిర్లా మందిర్ కనపడుద్ది, ఇక్కడ సెక్రటేరియట్ కనపడుద్ది, ఎదురుగా అంబేద్కర్ స్టాచ్యూ కనపడుద్ది. కెమెరాలో ఎంత న్యాయం చేస్తుందో ఆవిడకి తెలీదు. ఇక ఇక్కడే ఆర్టీసీ దేవి. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రా. యాక్చువల్గా ఏంటంటే దీనికి మనకి ఏంటంటే 2 రూట్లు ఉంటాయి. ఒకటి లాంగ్ రూట్, ఈ బ్రిడ్జ్ కట్టక ముందు ఏంటంటే ఆ లాంగ్ రూట్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. అది వచ్చేసరికి ఏంటంటే మొత్తం కాచిగూడ అటు మొత్తం తిరిగి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే స్ట్రైట్ ఒకటే రూట్ బ్రిడ్జ్. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు మన లక్ బాగుంటే బ్రిడ్జ్ కింద దిగంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పెడతారు. కానీ ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ లేకపోయినా సరే మన రామంతపూర్లో మాత్రం నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ ఉంటుంది అయ్యా. కొద్దిగా దగ్గు వస్తుంది, బేర్ చేయండి. యా, నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ అయితే ఉంటుంది అక్కడ. మంత్లీ మీల్స్ 2500 అంటారా. కాకపోతే అది బాయ్స్ హాస్టల్. మరి 2500 మంత్లీ ఫీజు అండ్ మీల్స్ ఫీజు అంటే మంత్లీ మీల్స్ ఫీజు 2500 చెప్పాడు. మరి హాస్టల్ ఫీజు ఎంత ఉన్నట్రా? అది కూడా పెట్టాలి కదా. అది పెట్టకుండా మంత్లీ మీల్స్ 2500 అంటే ఇప్పుడు బయట ఉన్నాడు కూడా లోపలికి వచ్చి మీల్స్ కట్టమని చెప్పాలేంది? అంతేగా ఆ లెక్కలో. రా, ముందు పడవ వెళ్తుందయ్యా, BMW పడవ. అల్లు వచ్చిన డైలాగ్ ఉంటుంది, పడవ ఏంది నేల మీద నడుస్తుంది. అదే ఇది కారా పడవ అంటాడు కదా, మనం కూడా అనాలి పడవ ఏంది నేల మీద నడుస్తుంది. ఆర్టీసీ బస్సు ఇటు ఎప్పుడు వస్తున్నాయిరా? ఓరా, ఆ మహిమల గురించి పక్కనెట్టుకుంటే ఎరా, ఆ మహిమల గురించి పక్కనెట్టుకుంటే యూటర్న్స్ మహిమలు చాలా జరుగుతాయి రా హైదరాబాద్లో. రోజుకో చోట ఉంటుంది యూటర్న్. ఇప్పుడు ఇక్కడ ఒక యూటర్న్ ఉందంటే ఈరోజు, రేపు ఇక్కడ ఉండదు, ఎక్కడో తీసుకెళ్ళి 2 కిలోమీటర్లు అవతలేస్తాడు. ఏం లేదు, పోనీ యూటర్న్లు ఏమన్నా చేంజ్ చేస్తాడంటే లేదు, బ్యారికేడ్స్ అడ్డు పెడతాడు అంతే. దానివల్ల బొక్క, పెట్రోల్ బొక్క అవుతుంది. పోయి ఈరోజు ఇక్కడ యూటర్న్ ఉంది కదా అని రేపు ఇక్కడ ఉంటుంది అని అనుకుంటే మంది పొరపాటు, రేపు అక్కడ ఉండదు. సో ఇది వచ్చేసరికి తెలుగు తల్లి ఫ్లైఓవర్. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది ఎక్కకండి, ట్యాంక్ బండ్ దాటి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది ఎక్కండి. అది ఏరా అబ్బి, మనం చిన్నగా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి చల్లగా చాయ్ తాగి నక్లీస్ రోడ్ అలా చుట్టుకుంటూ ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుంచి దొబ్బేద్దాం ఇంటికి. అది బెస్ట్ ఆప్షన్, అంతేగా. ఏం మరి కొత్త విగ్రహాన్ని స్టార్ట్ చేసాడు అన్నారుగా, ఓపెన్ చేసిండా? ఎక్కడా? ఇక్కడ అసెంబ్లీ మధ్యలో ఉందా? అవునా, అదేలే. సో అదే, కానీ నాకు ఒకటి అనిపించిందిరా, కిరీటం తీసేయడం ఏందని అనిపించింది నాకు. అంటే ఇలా కిరీటం తీసేయడం ఏంటి, నార్మల్ చీర కట్టడం ఏంటి? ఇప్పుడు తెలుగు తల్లి అంటేనే ఒక దేవత, అంతే కదా. తెలంగాణ తల్లి అంటే ఒక దేవత. దానికి అరే ఇంకా రెడ్ లైట్ పడింది కాదురా, రెడ్ లైట్ పడింది, ఇప్పుడు అటు వెళ్తాడు, పొరపాటున వచ్చి గుద్దితే పరిస్థితి ఏంటి? సరే వాడంటే దేడిది మా గడి, వీళ్ళు ఇంకా అతి గ్రీన్ లైట్ పడేదాకా ఆగుతారు.
రెడ్ లైట్ ఉన్నప్పుడు దాటరు, గ్రీన్ లైట్ పడేదాకా ఆగుతారు. గ్రీన్ లైట్ పడంగానే దాడతారనమాట. ఇంకా ఆ టైంలో ఎవడైనా వచ్చి సడన్గా వాళ్ళ ముందు బ్రేక్ వేసాడు అనుకో, వాళ్ళని తిడతారు. ఇది జరిగేది. దాన్ని మళ్ళీ ట్రోలింగ్లు ఈ మధ్య మీడియాలో ఎరా ట్రోలింగ్ కూడా ఎలా చేస్తారంటే తప్పు వాళ్ళది కాదు, వచ్చే వాళ్ళది తప్పు. ఏదో గ్రీన్ లైట్ ఉన్నా సరే వచ్చేవాడితే తప్పు. అలా దాడుతున్నారని వాళ్ళు చూడరు, ఎదురొచ్చేవాడితే తప్పు. అంటే ఎందుకంటే వాళ్ళు నడుపుతున్నారు, మనం బైక్ వేసుకొని పోతున్నాం లేదా కార్ వేసుకొని పోతున్నాం, అది కార్ వేసుకొని పోతున్నాం, అది తప్పు. బైక్ వేసుకొని పోతున్నాం, రేస్ అనుకుంటాండి ఏంది. పాము మెలికలు తిప్పినాడు తిప్పుతాడు, పడితే చక్కగా అవుతారు అప్పుడు. అదే పడంగానే చక్కగా అవుతారు అనమాట. ఇక పడంగానే ఎక్కలేనే అంత ఇదంతా వచ్చేస్తుంది. ఇక వాడిష్టం అబ్బా, మనం ఏం చేయలేం, వాడిష్టం అంతే. ఈ అమ్మ అక్కడ రెడ్ లైట్ పడింది, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ రెడ్ లైట్ పడింది. కాకపోతే ఇక్కడ దరిద్రం ఏంటంటే ఆదివారం వచ్చేసరికి ఒక్కొక్కడికి వీక్ ఆఫ్లు కదా, మొత్తం అందరూ ఏడా ఉంటారు. అరే ఈ నిజం చెప్తున్నా, ఈ వీక్ ఆఫ్లు వచ్చిన టైంలోనే బస్సులు చూస్తారా నేను. మిగతా టైంలో కనీసం ఆ పార్కింగ్ ఏరియా ఖాళీగా ఉంటుంది, ఆ వీక్ ఆఫ్లు వచ్చిన టైంలోనే ఆ బస్సులు చూస్తూ ఉంటాను నేను. నేను యాదగిరిగుట్ట పోయినప్పుడు 3 కలర్లు పెట్టినా లైట్లు. లేదు లేదు లేదు, రోజుకు ఒక కలర్ మారుస్తుండలేరు, ప్రతిరోజు ఒక కలరే ఉంచట్లే, రోజుకు ఒక కలర్ మారుస్తుండు. అది కాకపోతే అది మంచి పని చేశాడు రా, బ్యారికేడ్స్ పెట్టేసి. వాడోడు అటు అలా వెళ్ళిపోతాడు అంతే. షుగర్ ఆగదు ఈ మధ్య హైదరాబాద్లోకి, ఎందుకంటే షుగర్ ఎక్కువైంది బాగా. అవునరా, ఇక్కడ చాయ్ ఎక్కడ దొరికిద్దిరా? ఓకే, ఏదో పెట్టాలి అన్నాడు, పెట్టారు. దట్టు ఏంటంటే ఆ రిచ్నెస్ వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే రిచ్నెస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు తెలుగు తల్లి అంటే ఏంటంటే పైన కిరీటము, చేతిలో బాగుంటుంది అలాగా. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక చిన్న బొమ్మను పెట్టాము అన్నట్టు పెట్టారు. చక్కగా ఉన్నది సర్వనాశనం చేశారు అంతే. మళ్ళీ ఏమన్నా అంటే మా అన్నారు అంటారు, ఏమన్నా అన్నీ అన్నారు అంటారు. అదే కదా. ఇప్పుడు హైడ్రా వాళ్ళ ఆఫీస్ జోలికి వచ్చేదాకా సైలెంట్గా ఉన్నారు, వాళ్ళ ఆఫీస్ జోలు రాగానే సైలెంట్ అయిపోయారు పూర్తిగా. ఇంకా ఏం చెప్పలేము, అప్పుడు దాకా గోల దొబ్బారు. ఇందులో బడాబాబులు కూడా ఉన్నాయి అనేసరికి ఇంకా సైలెంట్ అయిపోయారు. చేస్తే ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేయాలి. అదే కదా. పోనీ ఇట్లా చేసి పోయిండాను కదా, నెక్స్ట్ టైం పోనీ అలా మంచిగా చేస్తే వాడిని గెలిపిస్తారు కదా. ఇప్పటికి తిట్లేం తక్కువ కాదు, గట్టిగానే పడుతున్నాయి తిట్లు. అది ఇక్కడ ఎక్కడ ఛాయ్ లేదు కానీ నెక్లెస్ రోడ్కి వెళ్ళిపోదాం. ఛాయ్ లేదు అంటే లైక్ నార్మల్గా ఉందిరా, అది రేట్ ఎక్కువ పెడతారని పక్కన పెడితే చేసేది కాదు అది, ఫ్లాస్క్ది. నీకు ఫ్లాస్క్ది అంతేం ఉండదు. చూడక ప్రసాద్ ఐమాక్స్ దగ్గరే చూడాలి. అక్కడికి వెళ్ళంగానే సినిమాకి వెళ్ళాలనిపించింది. ఎందుకు
దాని బదులు సైలెంట్గా ఉండే ఉత్తమం కదా. ఓపెన్ వల్ల ట్రాఫిక్ జామ్. అంతే ఒక్కడి వల్ల అయితే ఇక్కడ టూ వీలర్ ట్రిపుల్ రైడ్ వేసిండ్రు అది మధ్యలో ఆగింది. ఆ. పోనీ వెళ్ళే వాళ్ళు ఏమైనా చక్కగా వెళ్తారా అంటే కాదు, ఏదో పెద్ద కాదు, అటు తిరిగే వాళ్ళు అటు వెళ్తారు, అటు తిరగరు, అటు వెళ్ళిపోతారు. అరే ఇది ఓన్లీ సండేస్ పెట్టేటట్టుందిరా డబల్ డక్కర్ బస్సు. డబల్ టక్కర్ సండే మాత్రమే తిరిగేటట్టుంది ఇది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు వస్తా కదా, కనపడదు బస్సు, ఓన్లీ ఆదివారం పూట కనపడిద్ది అంతే. ఈ ఇంకా ఈ మొత్తం చుట్టూ దీని చుట్టూ. అండ్ బై ద వే నా దాంట్లో కూడా డబల్ డక్కర్ వ్లాగ్ ఉంది, ఇది అయిపోగానే అది వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నా. కొత్తగా ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేశారు ఇక్కడ నాకు శ్రీస్ రోడ్లో, ఫుడ్ డాడీ. ఇదిగో అదిగో ఫుడ్ డాడీ. రీల్స్లో ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా. ఇంక ఇక్కడ నిత్యం ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది. పోనీ ఇక్కడ ఒక రోజు ఎగ్జిబిషన్ జరగదు అని ఎప్పుడైనా అనుకోవడం అది తప్పు. ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది ఈ ఏరియాలో. దీన్ని చూడడానికి ఆదివారం మొత్తం ఇక్కడ ఫుల్ అయిపోతారు. అది పోనీ ఇక్కడ ఎక్కడ మళ్ళీ నార్మల్గా ఉంటుందిరా, ఈ ఎగ్జిబిషన్ దాటేదాకా ట్రాఫిక్ ఉంటుంది. ఎగ్జిబిషన్ దాటంగానే ఖాళీగా ఉంటుంది రోడ్డు. ఎందుకంటే ఖాళీగా ఉండడం ఇక్కడ ఆపడం వల్ల కాదు, ఇటు వెళ్ళే వాళ్ళంతా దీన్ని చూసుకుంటే వెళ్తారు, ముందు చూడరు. అది ఏంద్ర ఇది కొత్త ఏదో పెద్దది ఒక వింత అన్నట్టు చూస్తారు. తలకే అటు ఎంత డ్రైవింగ్ ఎంత మామూలు ఎంత ఇదిగా ఉన్నా సరే, ఎంత కాన్సన్ట్రేషన్తో డ్రైవింగ్ చేస్తున్నా సరే తలకే డింగ్ అని తిరిగిద్ది. చిన్నప్పుడు తెగ చేసేవాడిని అయ్యా, అది ఇంటర్లో ఉన్నప్పుడు తెగ చేసేవాడిని జంపింగ్. బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ చేసుకోవచ్చు, డబ్బులు కూడా అంతే వాచిద్ది, డబ్బులు కూడా అంతే అవుతుంది. లేక్ పోలీస్ స్టేషన్ 25 క్రిస్మస్ 25. ఇది బాగుంటుందిరా, మంచిగా దీంట్లోకి వెళ్తే లేక్ వ్యూ చూడొచ్చు, అదే మన ట్యాంక్ బండ్ వ్యూ చూడొచ్చు, బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఆదివారాలు పూట వస్తే క్రౌడ్ ఉంటుంది, అదే వీక్ డేస్లో వచ్చామనుకో లవర్ స్పాట్, ఇది మామూలు లవర్ స్పాట్ కాదు ఇది. కాకపోతే ఇది ఒకటి నచ్చిందిరా నాకు, ఇక్కడ రైల్ కోచ్ అంటే చిన్న స్టేషన్ అని ఊరుకోకుండా రైల్ కోచ్ స్టార్ట్ చేశారు ఇక్కడ రెస్టారెంట్. కాకపోతే ఫుడ్ ఎప్పుడు నేను ట్రై చేయలే. ఓ పని చేద్దాం, చక్కగా వెళ్ళి ఇక్కడ కాఫీ తాగుదాం. చూడు ఇప్పుడు అక్కడ దాకా ఖాళీగా ఉంది, అక్కడ దాకా ఫుల్ అయిపోయి ఉంది, ఇక్కడ ఖాళీ అయిపోయింది. సరే అక్కడ ఉంది చాయ్, యూటర్న్ తీసుకొని వద్దాం. అదే అది ఫ్లాస్క్దిరా నీకు, అది ఫ్లాస్క్. అవునా, చూద్దాంపా, చూద్దాం అంటే చూద్దాం, లేదు అంటే యూటర్న్ తీసుకొని వచ్చి ఇక్కడ చాయ్ ఇక్కడ తాగుదాం. అవునా, అయితే పద. కాదురా మన రూమ్ దగ్గర చాయ్ లేనట్టు ట్యాంక్ బండ్కి వచ్చి చాయ్ తాగుతున్నాం చూడు మనం. అది మళ్ళీ ఏది అదేగా, అటు సైడ్ ఒకటి ఉంటుంది అదేగా. ఇది వాటర్ వరల్డ్ రా, జలతరంగిణి, జలవిహార్, సారీ. అది కౌంటర్ రా, ఇదే అనుకుంటా. ఇక ఇది జలవిహార్, ఇది జలవిహార్. ఇక్కడ ఛాయ్ ఆడుందిరా, పానీపూరి బండ్లు తప్ప. ఓకే, మద్రాస్ కాఫీ. ఓకే, మద్రాస్ కాఫీ అక్కడ ఉంది. మంచి మద్రాస్ కాఫీ తాగుదాం.
కాకపోతే రాంగ్ దాంట్లో కొట్టాలి తాగాలంటే. ఇక్కడ పార్కింగ్ ఏమైనా డబ్బులు దొప్పుతాడేంది? కాఫీ తాగడానికి వచ్చి పార్కింగ్కి 20 రూపాయలు కట్టాల్సి వచ్చింది అప్పుడు. సో కాఫీ ఆర్డర్ చెప్పుకొని కలుద్దాం. సో ఇప్పుడైతే కాఫీ తాగడం అయితే అయిపోయింది అండ్ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్.